నమస్తే. శ్రీ వికారినామ సంవత్సరంలో కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రం 3వ పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు వీరిది కన్యా రాశిలోకి వస్తుంది. ఇక సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. మొత్తం మీద ఈ సంవత్సరం వీరి ఫలితాలను చూసుకుంటే వికారినామ సంవత్సరంలో దాదాపు 12 రాశుల్లో ఈ కన్యా రాశి వారికి చాలా అత్యుత్తమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 6, 2019 నుంచి అనగా ఈ ఉగాది నుంచి 24 మార్చి 2020 వరకు అంటే వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా చక్కటి ఆర్థిక పురోగతి వృద్ధి కలుగుతుంది. వ్యాపార వ్యవహారాదుల్లో గతంలో కంటే కూడా చాలా బాగుంటుంది. నూతన ఆలోచనలకు పెట్టుబడులన్నీ కూడా లాభిస్తాయి. ధన విషయంలో సొంత నిర్ణయాలు కూడా మీకు చాలా వరకు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం వారికి చాలా లాభిస్తాయి. ప్రమోషన్లు ఆశిస్తున్నటువంటి వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. సంవత్సరం మధ్యకాలంలో కాస్త ఉదర సంబంధమైనటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఆరోగ్య విషయంలో సరైనటువంటి సమయంలో భోజనం చేయడం అనేటువంటిది చాలా మీకు ఇవ్వదగినటువంటి సూచన. ఇక పుత్ర సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు దాదాపు అటువంటి ప్రయత్నాలు మీకు మంచిది కాదు. పుణ్యక్షేత్ర సందర్శనాలు ఈ సంవత్సరంలో చేస్తారు. ఇతర కుటుంబ సభ్యుల సహకారం వలన మీరు మనశ్శాంతిని పొందుతారు. విదేశీ ఉద్యోగము లేదా విదేశీ నివాస ప్రయత్నాలు చాలా వరకు ఈ సంవత్సరంలోని నవంబర్ తర్వాత చాలా వరకు చాలా బాగుంటుంది. కోర్టు వ్యవహారాలలో ఇంకా సంవత్సరం పాటు ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులకు సామాన్యటువంటి ఫలితాలు ఉంటాయి. కష్టించి పనిచేయాల్సినటువంటి అవసరం అన్ని వర్గాల వారికి ఉంది అని గమనించుకోవాలి. నూతన అవార్డులు, చక్కటి సమాజంలో గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు చాలా బాగా ఉంటాయి. ఇక సంవత్సరంలో గురుబలము నవంబర్ 3 వరకు కాస్త అనుకూలంగా లేదు. నవంబర్ 3 తర్వాత మాత్రము గురువు చాలా బాగా ఉండడం వలన మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. 12 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం బాలారిష్టాలు కలిగజేసేటువంటి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు మాత్రం పిల్లల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. నవంబర్ 4 తర్వాత మంచి ఫలితాలు ఇంకా చాలా బాగా ఉంటాయి. ముఖ్యంగా మాతృవర్గం వారికి చాలా సౌఖ్యంగా ఉంటుంది. వారి వలన మీకు చాలా లాభంగా ఉంటుంది. విద్యార్థులకు ఆశించినటువంటి స్థాయిలో గుర్తింపు కూడా ఉంటుంది. నూతన వాహనాలు కొనే అవకాశం ఉంది. భూ సంబంధమైనటువంటి లాభం కూడా మీకు గురువు వలన 4 నవంబర్ తర్వాత బాగుంటుంది. ఇక శని వలన చాలా వరకు చాలా అనుకూలంగానే ఉంది. పితరార్జితంలో కొంతవరకు చాలా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. 24 జనవరి 2020 తర్వాత శని వలన ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. రాహు, కేతువులు ఇద్దరు కూడా మీకు అనుకూలంగానే ఉన్నారు. తీర్థయాత్ర ఫలితాలు మీకు చాలా బాగా ఉంటాయి. మొత్తం మీద ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గ్రహగతుల అనుకూలం చాలా బాగా ఉంది కనుక మీకు ఈ సంవత్సర ఫలితం బాగా ఉంది కనుక ఎక్కువగా పేదవారికి అన్నదానం చేయండి. బట్టలు లేనటువంటి వారికి బట్టలను అందించండి. గోసేవ చేసుకోండి. ఆర్థికంగా ఎవరైతే అవసరం కోసం మీకోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ఆర్థిక సహకారాన్ని అందించండి. ఈశ్వర అనుగ్రహం కోసం నిత్యము అభిషేకం చేస్తూ ఉండండి. చాలా బాగుంటుంది. శుభం.